ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారాలు. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క ప్రస్థానంలో 6 మాసాల సమయం అనేటువంటిది చాలా విలువైంది, కీలకమైంది. మొదటి 6 మాసాల లోపలే ప్రజలు ఒక అంచనా వేసుకోవడానికి ప్రభుత్వ పనితీరు మీద, ప్రభుత్వ అధినేతల వ్యవహార సరళి మీద, వాళ్ళ కార్యదక్షత మీద, అదేవిధంగా వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి వాళ్ళు చూపిస్తున్నటువంటి శ్రద్ధ మీద ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. 6 నెలలు నిజంగా చాలా ఎక్కువ సమయం. ఏదైనా ఒక ప్రభుత్వం అది ఏ దారి పడుతున్నది, ఎటువైపు పయనిస్తున్నది, ఆ ప్రభుత్వం యొక్క డైరెక్షన్ ఏంటి, దాన్ని అంచనా వేసుకోవడానికి ఈ 6 మాసాల కాలంలో రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి సర్కార్కు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దాని మీద శ్రద్ధ లేదు. ఎంతసేపు ఆత్మస్తుతి, పరనింద అనేటువంటి ఒక ఏకైక అజెండాను మాత్రమే ముందు పెట్టుకొని సాగుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. డైరెక్షన్ లెస్ ఉంది ప్రభుత్వం, ఓ దారితెన్ను లేకుండా ఉన్నది. ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో తామిచ్చినటువంటి హామీల మీద ముందు దృష్టి పెట్టి ప్రజాపాలనను కొనసాగిస్తూ మునుపటి ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి రీతిలో ఇగో మా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి, మా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి, మా ప్రభుత్వం యొక్క పనులు ఉన్నాయి, వీటి ఫలితం ప్రజలకు ఇట్లా అందుతుంది అని చెప్పి ఒక ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగేటువంటి పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి కానీ మంత్రిమండలి కానీ కనిపిస్తుంది. నోరు తెరిస్తే ఈ 6 మాసాల కాలంలో మనం చూసిందంతా కూడా గత ప్రభుత్వం మీద, గత ప్రభుత్వ అధినేతల మీద, గత ప్రభుత్వ కాలంలో సుమారు 9.5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో అమలైనటువంటి సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన అనేకమైన అంశాలు ఏ ఒక్కటి కూడా అది ప్రజలకు ఏది లాభం చేయనట్లు, సాంత్వన కూర్చనట్లు, మేలు ఒనగూరనట్లు, అన్నింటికన్నీ వైఫల్యమైనటువంటి విధంగానే వాటి మీదనే మాట్లాడుతూ వచ్చినారు. మిషన్ కాకతీయ అంటే ఫెయిల్ అన్నారు, మిషన్ భగీరథ ఫెయిల్ అన్నారు, కాళేశ్వరం ఫెయిల్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టనే లేదన్నారు. ఇక 1 కాదు 2 కాదు, గొర్రెలది ఫెయిల్ స్కీమ్ అన్నారు, అసలు ఇయ్యనే లేదన్నారు. ఏది తీసుకుంటే అది గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పనిని ఒక్కదాన్ని కూడా అవును ఈ ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది, ఇది జరగలేదు, లేదా ఇది కొనదాకా జరగలేదు, లేదా ఇందులో పొరపాటు జరిగింది, ఈ రకమైన చర్చ ఎక్కడ లేదు. మొత్తమే ఏం జరగలేదని చెప్పి హోల్సేల్గా ఎగ్గొట్టేటువంటి మాటలు మాట్లాడడం, ఆ పథకాలకు కానీ ఆ ప్రయోజనాలకు కానీ దురుద్దేశాలను అంటగట్టడం. పోనీ అవి చేస్తూ మీరు చెప్పిందన్నా ఏదైనా మొదలుపెట్టి చేస్తున్నా అంటే ఇచ్చిన ఒక మాట మీద లేదు. ఉచిత బస్సు అనేటువంటి తప్ప, మహిళలకు ఉచిత బస్సు తప్ప ఒకటంటే ఒకటి కూడా మాట మీద నిలబడలేదు. ఎప్పుడు మాట్లాడినా చాలా ఎదుటోళ్ళు అడిగేటువంటి వాళ్ళు ఏం తెలియక అమాయకులు అడుగుతుండేమో, వీళ్ళకే విజ్ఞానం లేదేమో అనుకునేటట్లు ఎదురుదాడి చేసి మాట్లాడతాడు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ. మేము అన్నీ అమలు చేసినాం కదా, ఇంకేడున్నాయి అన్నట్టు మాట్లాడతాం. చివరికి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వస్తే ఆయనతో కూడా చెప్పించినారు మహాలక్ష్మి పథకం కింద 2500 పుడుతున్నాయని. అంటే ఇంత బ్లఫ్ చేయడం, చేయని దాన్ని, అమలు చేయని దాన్ని, ప్రారంభించని దాన్ని కూడా ప్రారంభం అయిపోయినాయి, అమల్లో ఉన్నాయి, మా అన్నీ నెరవేర్చినాం, ఏదో 1-2 మిగిలినాయి, అన్నీ అయిపోయినాయి అన్నట్లుగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మాట్లాడడం అనేది అలవాటైపోయింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కానటువంటి యొక్క ప్రతిఫలం లేదా దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అసంతృప్తిని కలిగి ఉన్నారు. ప్రధానంగా రైతాంగ ప్రజలు. కరెంటు కాడ వైఫల్యం ఈ సర్కార్ది, నీళ్ళు ఇచ్చే కాడ వైఫల్యం. చివరికి వాళ్ళు పండించిన పంట కొంటామని చెప్పి కొనకపోగా నానా ఇక్కట్లు రైతులు పడ్డారు. ధాన్యం దడిచిపోయింది, చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. బోనస్ ఇస్తామని ఎగ్గొట్టిండ్రు. బోనస్ మీద తలాతోకలేని మాటలు, ముందుతోన సన్నోళ్ళకే ఇస్తామని, తర్వాత మిగతావి కూడా పరిశీలిస్తున్నామని, విధి విధానాలు రూపొందిస్తున్నామని. 2 సీజన్లు అయిపోయాయి, వానకాలం యాసంగి సీజన్లు అయిపోయాయి. మీ బోనస్ అనేటువంటిది ఇంకా ఆ బోనస్ను కూడా నమ్ముతాడా? మీ బోనస్ అనేది ఒక బోగస్. కాంగ్రెస్ ఇచ్చినటువంటి రైతులకు బోనస్ అనేటువంటి ఆ మాట అయితే ఉందో అదొక బ్లఫ్, అదొక బోగస్ మాట. మీరు ఇంకో అదనపు బోనస్ ఏమి ఇచ్చిందంటేనంటే రైతుల మీద లాఠీచార్జ్ చేస్తున్నారు.
సర్కారు వచ్చిన 6 నెలలకే రైతుల యొక్క డిమాండ్ల మీద రైతులు సంఘటితమై ఎక్కడన్నా కూర్చొని ఏదైనా ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే వాళ్ళ మీదకి పురమాయిస్తున్నారు పోలీసులు. మరి గతంలో ఎందుకో జరగలేదు? 9.5 ఏళ్ల కాలంలో ఎందుకో రైతులు లైన్లలో నిలబడలే? గతంలో ఎందుకో ఎరువుల కొరత రాలే? గతంలో ఎందుకో నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయనే వార్తలు రాలేదు? గతంలో విత్తనాలు లేక రైతులు ఆందోళన చేయలేదు ఎందుకో? మరి కేసీఆర్ దిగిపోగానే ఇవన్నీ స్టార్ట్ అయితే ఇవన్నీ మీ గొప్పతనాలా? మరి మీ పనితీరుకు మీ గొప్పతనాలకు తార్కాణమా ఇదంతా? ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? కాబట్టి ప్రజానికాన్ని అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేయడానికి వీళ్ళకు ఒక ప్రణాళిక లేక మరి పాలనా దక్షత ఉందా లేదా అనేది ప్రజలు బేరీజ్ వేసుకోవాలి. నేను ఆ మాట అనను. నిజంగానే పాలనా దక్షత ఉంటేనంటే దానికి సంబంధించిన అడుగులు అటువైపు లేవు. పాలనా దక్షత కొరబడిందా? ప్రజలు విచక్షణతో ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. ఈ కారణాల చేతనే వాళ్ళు ఏం చేయాలో పాలుపోక వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వచ్చినప్పుడల్లా ఈ అసలు సినిమా వచ్చే కంటే ముందు న్యూస్ రీల్ అని వచ్చేది వెనుకటికి. అట్లా న్యూస్ రీల్ల టైప్లో కొన్ని లీకులు ఇవ్వడం, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఒక అంశాన్ని తెర మీద తీసుకురావడం. కొద్ది రోజులు కాళేశ్వరంతో నడిపేసింది. మొత్తం కాళేశ్వరం తెల్లారితే పొద్దుముగితే కాళేశ్వరం 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 ఇట్లయింది. మిత్రులంతా చూసిండాలా? నిన్న మొన్న మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి కానీ హైదరాబాద్ నది ఏది మంచినీళ్ళ సమస్య మీద కానీ ఇతరత్ర చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడినట్టు మీడియాలో వచ్చింది. ఏంటది? హైదరాబాదు 2 జలాశయాలకు 7 టీఎంసీల నీళ్లను, ఉస్మాన్ సాగర్కు హిమాయత్ సాగర్కు 7 టీఎంసీల నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా తీసుకురావాలి, త్వరగా ఈ పనులు కూడా చేపట్టాలి, వెంటనే దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ రెడీ చేయండి అని అధికారులను పురమాయించినట్లు వార్తలు వచ్చినాయి. అంటే ఈ నిలకడలేని పొంతన లేని దుందుడుకు వ్యవహారం ఎక్కడి దాకా వస్తుందంటే, పోయిన ప్రభుత్వం ఏదో కక్ష తీసుకున్నట్లు మాట్లాడదాం, పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేటువంటి ఒక దుగ్ధ తప్ప ఒక కన్సిస్టెన్సీ ఉంటే పాలకులకు తొందరపడకుండా ముందు దాన్ని ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని ఎట్లా పరిష్కారం చేయాలి ఏం చేయాలని మాట్లాడతారు ఎవరైనా. కానీ వీళ్ళు చేసింది ఏంది? రాగానే కాళేశ్వరం మీద పెద్ద మేము బాంబే చేసినాము, ఇక కేసీఆర్ ప్రతిష్ట పోయింది, ఇక కేసీఆర్ అనేది చెల్లడు దీంతో అని చెప్పి పెద్దగా ఏందో బ్లాక్ చేసినాం అనుకున్నారు. మరి కాళేశ్వరం విఫల ప్రాజెక్ట్ అయితేనంటే నువ్వు మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా తెస్తావు? మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి నీళ్ళు ఎట్టిస్తావు? సింపుల్ లాజిక్. కానీ అదే కాళేశ్వరం నీళ్ళు గత అవుతున్నాయి కదా హైదరాబాద్ ప్రజలకు. మేము ఆనాడు చెప్తానంటే మీరు చులకన చేసి మాట్లాడుతుంది కదా. మళ్ళీ ఇలా మీరు మాట్లాడేది ఏంది? కాళేశ్వరం నీళ్ళను మల్లన్న సాగర్ ద్వారా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి తీసుకురావాలని నిర్ణయానికి వస్తున్నారు కదా. అంటే మీరు కాళేశ్వరం మీద మాట్లాడింది ఇది ఒక్కటే దృష్టాంతం కాదు, 100 దృష్టాంతాలు ఉన్నాయి. మీరు మాట్లాడింది అవగాహన లేనిది, కేవలం రాజకీయ దుగ్ధతో గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాట్లాడిన అనేటువంటిది అందరికీ తెలుసు. ఇక నిత్యం మాట్లాడుకుంటూ పోతున్నారు. కాబట్టి ఈరోజు కొంతకాలం కాళేశ్వరం, కొంతకాలం మరోటి, మధ్యలో సర్కస్లో జోకర్ లాగా బుద్ధి పుట్టినప్పుడల్లా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని తెర మీద తీసుకురావాలి. దీని మీద అధికారికంగా ఈరోజు వరకు ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అధికారికంగా దీని మీద ఈరోజు వరకు ఒక ప్రకటన చేయాలి. అధికారికంగా వివరాలతో. కానీ వాళ్ళు మాట్లాడకుండా లీకులు ఇచ్చి ఆ లీక్లను ప్రచారంలో పెట్టి లీకుల ద్వారానే ఫలానోళ్ళ పాత్ర ఉందని చెప్పేయడం, అది ఎక్కడ దాకా పోయిందంటే చట్ట పరిధిలో ఎప్పుడైనా సరే మనకు ఉండేటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, రాజ్యాంగబద్ధ ప్రభుత్వాలలో మనకుండే నేర స్మృతిలో విచారణ జరిగేటువంటి ప్రొసీజర్లో ఆయా నేరాలు ఏ చట్ట పరిధిలో వస్తే ఆ చట్ట పరిధిలో దానికి సంబంధించినటువంటి విచారణ ప్రొసీజర్ ఉంటుంది. అది ఆ వ్యవస్థలు చేయాల్సిన పని చేస్తాయి. నిజంగానే మెటీరియల్ ఉంటే దాని ప్రకారంగా చట్టపరంగా ఎవరేం చేయాలో చేసుకోవచ్చు. దానికి క్రైమ్ సిరీస్ లాగా లేకుంటే వెబ్ సిరీస్ లాగా
దినామింత సీరియల్ ఇచ్చినట్లు ఈ లీకులు ఇచ్చి దీని మీద ఏదో పెద్ద సాధించిన ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడం తప్ప ఇది ఇంకోటి కాదు. ప్రతి సందర్భంలో వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వస్తున్నప్పుడల్లా ఒక లీక్ ద్వారా దాని చుట్టే కథనాలు అల్లి దాని మీదనే చర్చ జరిగేటట్లు చేసి ప్రజల దృష్టి మరల్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటిది. కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా ఎవరైనా సరే అభియోగాలు మోపబడిన వాళ్ళు లేదా అభియోగాల కారణంగా కస్టడీలో ఉండేటువంటి వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు. లీగల్గా ఒప్పుకోలు అంటారు కన్ఫెషన్. సాధారణ కన్ఫెషన్ ఏది కూడా చట్ట పరిధిలో అంగీకరింపబడదు. జనరల్ కన్ఫెషన్, ఎనీ కన్ఫెషన్ స్టేట్మెంట్ అది. ఎనీ కన్ఫెషన్ మేడ్ టు ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్ అనేటువంటిది జనరల్ ప్రిన్సిపల్. అది దానికి ఫాలోఅప్లో ఏముండాలి అంటే ఏ కన్ఫెషన్ మస్ట్ లీడ్ టు ఏ రికవరీ ఆఫ్ ఏ న్యూ ఫ్యాక్ట్, ఏ ఫ్రెష్ ఫ్యాక్ట్. అది ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది. వీళ్ళు చెప్పేది ఏంది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, సరే ఏ లెవెల్లో జరిగిందా జరగలేదా తర్వాత విషయం. జరిగితే ఏ లెవెల్లో జరిగింది, ఏ ఉత్తర్వుల ద్వారా జరిగింది, ఏ ఆర్డర్ల ద్వారా జరిగింది, ఏ నిబంధనల మేరకు జరిగింది, ఇవన్నీ కాలగమనంలో రుజువు కావాల్సిన అంశాలు. ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా విచారణలో తేలవలసిన అంశాలు, విచారణలో నిగ్గు తేలాల్సిన అంశాలని వాళ్ళే ఆరోపణ చేసి వాళ్ళే తీర్పులు ఇచ్చేస్తారా? కోర్టులు లేకుండానే, కోర్టులో మ్యాటర్ లేకుండానే అభియోగాలు మోపేది మీరే, విచారణ చేసేది మీరే, మీరే నిర్ధారిస్తారా ఎవరేం పాత్ర చేసిండ్రో? కోర్టులో కదా తేలవలసింది ఇవన్నీ. కోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉన్నప్పుడు, రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు పోయినప్పుడు, కోర్టు కాగ్నిజెన్స్ తీసుకున్నప్పుడు దాన్ని సీరియల్ లాగా రోజువారీగా మీరు దాని మీద లీకులు ఇచ్చి దాని మీద వార్తలు నడపడం అనేటువంటిది ఇది కూడా చట్టపరంగా నేరమే. ఇది మిస్లీడింగ్ ది ఇన్వెస్టిగేషన్, లేదా ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవుతుంది. స్టేటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవుతుంది. ఇన్వెస్టిగేషన్ని నిష్పాక్షికంగా జరగాల్సినటువంటి విచారణను వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లయితుంది. అందువల్ల వాళ్ళు రోజువారీగా చెప్తున్నటువంటి అంశాల్లోకి వెళ్ళి చెప్తున్నాను నేను, నా కవిత్వం కాదు. దానికి ఉపయోగించినటువంటి ఆపరేటర్స్ కానీ, దాని ఎక్విప్మెంట్ కానీ అవన్నీ కూడా ధ్వంసం చేసేసినారు, మూసిలో వేసేసినారు. ఇప్పుడు ఈదుకుంటా పోయి తీసుకొస్తారు మూసిలకి ముఖ్యమంత్రి, మంత్రులు. మీరు చెప్పిన కథనం ప్రకారంగానే, మీరు ఇచ్చే లీకుల ప్రకారంగానే, వచ్చినటువంటి వార్తా కథనాల ప్రకారంగానే అవన్నీ నిజంగానే డిస్ట్రాక్ట్ అయ్యి ఉంటే మరి ఎవిడెన్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసినట్లు మీరు? దేంట్లోకి వెళ్ళి కలెక్ట్ చేసినట్లు మీరు? కస్టడీలో ఉన్నటువంటి ఒక మనిషి ఇచ్చినటువంటి వాంగ్మూలమే ఎవిడెన్స్ ఎట్లయితుంది? వాంగ్మూలమే ఎవిడెన్స్ కాదు. ఎప్పుడు వాంగ్మూలం షుడ్ లీడ్ టు ఏ ఫ్రెష్ ఫ్యాక్ట్, న్యూ ఫ్యాక్ట్. అప్పుడు మాత్రమే కోర్టులో ఎవిడెన్స్ అవుతుంది. ఇది తెలుసు, పోలీసులకు కూడా తెలుసు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా తెలుసు, కింద ఉండే విచారణ చేసే వాళ్ళకి కూడా తెలుసు. తెలియదనేది కాదు. కాబట్టి దీన్ని ఎంతసేపటికి బీఆర్ఎస్ను, కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని టార్గెట్ చేసి, లీకులు ఇచ్చి టార్గెట్ చేసి బదనాం చేయాలి, తద్వారా వీళ్ళని దాంట్లోకి లాగాలనేటువంటి ఒక స్పెషల్ ఎఫర్టే దీని మీద ఉంది. ఇది ప్రజల దృష్టి మరల్చడానికే ఉంది తప్ప అందులో ఉన్నటువంటిది ఏమీ లేదు. ఈ దేశంలో ఎన్ని చూడలే. నిజంగానే ఇటువంటి జరిగినాయన్న సీరియస్ ఆరోపణలు ఎప్పుడు వచ్చినాయి? ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చింది. ఆమె సొంత పార్టీ నేతల ఫోన్ ట్యాపింగే చేసిందని. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉండి ఆయనే చెప్పినారు కదా, నా ఫోన్ ట్యాప్ చేసినారని. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని ఆయనే చెప్పినారు కదా. కాబట్టి ఇదేదో బీఆర్ఎస్ చేసిందని కాదు, ఇది ఆరోపణ మాత్రమే. కానీ నిజంగా మీరు చేసింది అనేటువంటిది మీ చరిత్ర. ఇది సాక్షాత్తు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం చేసిందని, దేశంలోని చాలా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయని, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఈ పని చేసినాయని చెప్పి గతపు రికార్డ్స్ చెప్తున్నాయి, ఆరోపణలు చెప్తున్నాయి, చర్చలు చెప్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు, అది పోలీసు శాఖ కానీ మరే శాఖ కానీ,
కాండక్ట్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ఉంటాయి, అన్ని శాఖలకు వర్తిస్తుంది. పాలనలో విధుల నిర్వహణ ఎట్లా ఉండాలనేటువంటి దానికి, ప్రభుత్వ విధుల నిర్వహణ ఎట్లుండాలి, ఉద్యోగుల విధుల నిర్వహణ ఎట్లుండాలనేటువంటి దానికి కాండక్ట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ రూల్స్ ఉన్నాయి. మంత్రిమండలి పనితీరుకు మార్గదర్శనం చేసేటువంటి బిజినెస్ రూల్స్ ఉంటాయి. మౌఖికంగా ఒట్టిగానే ఓ మనిషి ఒకటి చెప్పంగానే ఒకటి కింద కాదు, ప్రొసీజర్ ఉంటుంది ప్రతి దానికి. ఉదాహరణకి ఎవరో పోలీస్ ఆఫీసర్కో లేకుంటే ఎవరో ఒక అధికారికో ఎవరి మీద కోపం ఉండి ఆయన ఏదో ఎక్స్ట్రా లీగల్ యాక్ట్ ఏదన్నా చట్ట వ్యతిరేకమైనటువంటి పని ఏదైనా సొంతం చేసి ఇచ్చి నాకు ఫలానా ఆయన చెప్పిండు కాబట్టి నేను చేసినట్టు చెల్లుబాటు అవుతుందండి? ఇల్లీగల్ కదా అది. దేనికైనా ప్రొసీజర్ ఉంటుంది. ఐటీ యాక్ట్ ప్రకారంగా కానీ, ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా కానీ, ప్రభుత్వం యొక్క ఆంతరంగిక వ్యవహారాలను, భద్రతను, ఇతరేతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైనప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులే, కేంద్రం అయితే హోంశాఖ కార్యదర్శి, రాష్ట్రం అయితే రాష్ట్ర కార్యదర్శి, లేదా వారి యొక్క సూచనలతో రాష్ట్రంలో ఉండేటువంటి అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ లేదా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధిలో జరుగుతుందని చట్టమే చెప్తుంది. ఈ మంత్రులకో మంత్రి మండలికో ముఖ్యమంత్రికో సంబంధమే ఉండదు. ఇన్ కేసు ఇటువంటిది ఎక్కడైనా జరగాల్సిన పరిస్థితి ఉంటే ఆ రాష్ట్ర, ఆ దేశం యొక్క ఆంతరిక వ్యవహారాలు, ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి నిజంగానే ట్యాపింగ్ చేయవలసినటువంటిది ఉంటే ప్రొసీజర్ అది, చట్టం చెప్పే ప్రొసీజర్ అది, నేను చెప్పేది కాదు, చట్టం చెప్పే ప్రొసీజర్ అది. కాబట్టి ఎవరైనా ఇతరేతర కారణాలతో చేసి ఉన్నారా చేయలేదా మాకు సంబంధం లేదు, రేపు విచారణలో మీరు తెలపండి. కానీ దాన్ని నువ్వు ఫలానా ఆయన చెప్తే నేను చేసిన, లీకులు ఇచ్చి ముఖ్యమంత్రి పెద్ద ఆయన చెప్పిండు కాబట్టి నేను చేసిన, ఒక ఆయన చెప్పినట్లు, హరీష్ రావు చెప్పిండు కాబట్టి నేను చేసిన, ఇంకొక ఆయన చెప్పినట్లు వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసినాము, ఈ స్టేట్మెంట్ల ప్రకారంగా వీళ్ళు ముద్దాయిలు అవుతారని దాన్ని కంక్లూడ్ చేయడం, ఇదంతా కూడా నాన్ సెన్స్. ఇది లీగల్ సెన్స్ లేదు, నాన్ సెన్సికల్ ఇష్యూ ఇది. దీనికి లీగల్ సెన్స్ లేదు, ఇది ఒక నాన్ సెన్సికల్ ఇష్యూ, స్ట్రిక్ట్లీ లీగల్లీ స్పీకింగ్. ఆరోపణలు చేయడానికి ఎన్నైనా చేయొచ్చు, అంతిమంగా తెలిసినప్పుడు కదా తెలిసేది. 3 దశాబ్దాలు పట్టింది బోఫోర్స్కు, ఏం చేశాను? సాక్షాత్తు ఏ ఆధారాలు లేకుండా ఒట్టి ఆరోపణలతోనే వాళ్ళ మీరు కథా సీరియల్ నడిపిస్తున్నారే. కానీ నేరుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం పెద్ద కుట్ర చేసి, కుట్రలో ఒక పాత్రధారుడిగా డబ్బులు తీసుకొని పోయి పట్టుబడినటువంటి వ్యక్తి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. మీరు ఇలా లీకులు ఇచ్చి గత ప్రభుత్వం మీద పెద్ద విరోచితంగా ఏదో గొప్పలు సాధించినట్లు ఇంత పొడుగు బాకాలు ఊపుతున్నారు. ప్రజలకు అర్థం కాదానండి ఇదంతా? ఎస్, అవర్ పార్టీ ఈజ్ రెడీ టు ఫేస్. ఆరో పాయింటింగ్ ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్లీ విల్ ఫేస్, అవర్ పీపుల్ విల్ ఫేస్ వాట్ ఈస్ దేర్. లేకుండా పడగాల్సి మీదే ఇస్తాం. గతంలో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి రాష్ట్రంలో, అనేక ప్రభుత్వాల కాలంలో అనేక ఇన్సిడెంట్స్ జరిగినాయి. వాటన్నిటికీ ఆ మంత్రిమండలి, ఆయా ముఖ్యమంత్రులు బాధ్యత వహిస్తారా? ఫలానా ముఖ్యమంత్రి చెప్పిండు కాబట్టి మేము ఇన్ని 100 ఎన్కౌంటర్లు చేసామని చెప్పిరా పోలీసు వాళ్ళు? రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ అది అంగీకరిస్తారా? చేసిన వాళ్ళు వచ్చి చెప్తే. కాబట్టి మరుగున పడుతుంది అనుకున్నటువంటి ఒక అంశాన్ని మళ్ళీ తెర మీద వారానికి 10 రోజులకు ఒక కొత్త అంశంతోన కొత్త కోణంలో ఏదో చేసినట్లు పెట్టి తెర మీద తీసుకొని వచ్చి ప్రజల దృష్టి మరల్చడమే వాళ్ళ యొక్క ఏకైక లక్ష్యం. అందుకని ఇది ప్రజలు గమనించాలని, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల మీద దృష్టి పెట్టి ఈ గాసిప్లు మానేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.